హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. గాయం కారణంగా టీమిండియాకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వేగంగా కోలుకుంటున్నాడు. మరికొన్ని రోజుల్లో పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని తెలుస్తుంది. అంతేకాక వచ్చే ఐపీఎల్ సీజన్కు దూరం అవుతాడని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సమాచారం. ఇటీవల ముంబై ఇండియన్స్కు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మను కాదని గుజరాత్ టైటన్స్ నుంచి తిరిగి ముంబై గూటికి చేరిన హార్దిక్ పాండ్యాకు సారథి బాధ్యతలు అప్పగించారు. అయితే జనవరిలో ప్రారంభమై ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తుంది. అంతేకాక టీమిండియాను హార్దిక్ నడిపించినట్టు సమాచారం. స్వదేశంలో జరిగిన 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో భారత్ 3 టీ20 సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జూన్లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆడే ఆఖరి సిరీస్ ఆఫ్ఘనిస్తాన్తోనే. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ దూరం కానున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20లో సూర్యకు గాయమైంది. అయితే హార్దిక్ అందుబాటులో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించనుంది. గాయంతో సూర్య మైదానాన్ని విడినప్పుడు జట్టుకు నడిపించిన రవీంద్ర జడేజాను కూడా కెప్టెన్గా బీసీసీఐ పరిశీలించే అవకాశం ఉంది. సూర్య తన చిలమండ గాయం నుండి కోలుకోవడానికి సుమారు 6 నుంచి 7 వారాల సమయం పడుతుంది. సూర్య గ్రేడ్ 2 గాయంగా తీవ్రతతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వచ్చే వారం బెంగళూరులోని ఎన్సీఏకి వెళ్ళనున్నాడు. ఇక హార్దిక్ విషయానికి వస్తే అతడు ఫిట్గా ఉన్నాడు. ఐపీఎల్కు హార్దిక్ దూరం అవుతున్నాడనే కథలని వదంతు వచ్చే ఐపీఎల్ సీజన్ కూడా దాదాపు 4 నెలల సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో ఏమైనా కేవలం ఊహాగానాలు మాత్రమే బీసీసీఐ వర్గాలు తెలిపాయి.